ఇది చాలా అపురూపమైన మహాశివరాత్రి. 300 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి మహాశివరాత్రి. 5 గ్రహాలు, ఉన్నతమైన 5 గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి. గురువు మీనంలో, రాహు మీనంలో, కుంభంలో శని, సూర్యుడు. ఇప్పుడు కుంభ సంక్రమణం జరుగుతోంది. సంక్రమణంలోకెల్లా కుంభ సంక్రమణం అనేకమైన పుణ్య నదులు. త్రివేణి సంగమంలో కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అత్యంత విశిష్టమైన రోజు. అలాగే త్రయోదశి తిథి సరస్వతికి, శుక్రవారం రోజు వారానికి లక్ష్మి మహాలక్ష్మి అధిపతి. అలాగే మహాశివరాత్రి సంధికాలము ఈ సాయం ప్రదోష వేళ కార్యము. అందుకని దీంట్లో 2 రకాలైనటువంటి, ఒకటి అపాయాలు, అగ్ని ప్రమాదాలు, శత్రు సైన్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈసారి ఉగాది కూడా మంగళవారం వస్తోంది. మంగళుడు అధిపతి కాబట్టి సంవత్సరానికి, ఈ వచ్చే కొత్త సంవత్సరానికి మంగళుడు అధిపతి కాబట్టి మనకు యుద్ధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రాబోయే ఆపదను నివారించడం కోసమే ఈ పరమశివుడు మనకి ఇటువంటి అవకాశాన్ని కలిగించి ఈ త్రయోదశి చతుర్దశి ఏకకాలంలో రావడం అరుదుగా జరిగే నక్షత్ర కూటమి, అరుదుగా జరిగే గ్రహ సంక్రమణం. ఈ అత్యంత పుణ్యం. ఎందుకంటే ఇటు త్రిమాతలు, త్రిమూర్తులు, 5 ఉచ్చగ్రహాలు అందరు కూడా ఒకే సరళరేఖ మీద భక్తులను ఆస్వాదించడానికి రెడీగా ఉన్నారు. ఈ తెలిసి కూడా మనం ఈ రోజు ఏ పుణ్య కార్యక్రమాలు చెయ్యకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు లేనే లేరు. రాబోయే ఆపద, ఇప్పుడు పంచాంగం అనేది ఒక మూఢనమ్మకం అంటారు, కానీ రాబోయే ఆపదలను నివారించే శక్తిని, ఉపయుక్తాన్ని మనకు కలిగిస్తున్నాయి మన పురాణాలు, వేదాలు, మన శాస్త్రాలు. ఈ రోజు ఎవరైతే ఒక్కసారి ఓం నమః శివాయ అని ఒక్కసారి పలికినా, ఒక్క మారేడు దళం శివుడికి మనసు పూర్తిగా నివేదించినా, కనీసం 12 గంటల వరకు జాగారం చేసి ఒక్క పత్రి దళాన్ని నివేదించినా కూడా, స్వామికి అర్పించినా కూడా సకల సంపదలు వస్తాయి. అనేకమైనటువంటి ఆపదల నివారణ అవుతాయి. మొత్తం గ్రహకూటాలన్నీ కూడా కాలసర్ప దోషంలోనే ఉన్నాయి. మంచి మనకు లాభకారకమైన శుక్రగ్రహము, గురుగ్రహము, కుజగ్రహము, శనిగ్రహము. అందులో రాహు మీనంలో ఉన్నాడు, అంటే చివరి రాశిలో రాహు ఉన్నాడు. వచ్చేది మేష సంక్రమణము, ఉగాది. ఈ ఉగాది లోపల కుంభరాశి వాళ్ళ గాని, మకర రాశి వాళ్ళ గాని అత్యున్నతమైన దైవ బలం బాగా చూపిస్తోంది. ప్రమోషన్లు వస్తుంటాయి. ఈ మహాశివరాత్రి కేవలము ఒక్కొక్క రాశి వారికే కాదు, ప్రతి జీవికి, బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఎంతో ఉపయోగకరమైన, మోక్షదాయకమైనటువంటి మహాశివరాత్రి. ఎప్పుడు గత 300 సంవత్సరాల క్రితం రానేటువంటి తిథివార నక్షత్రాలు ఎటువంటి దోషభూయిష్టం లేకుండా అత్యంత ఉన్నతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పాటించి దైవ కృపకు అందరూ పాత్రలు కావాలని మీ అందరికీ ఒకసారి నాకు తెలిసింది కొంతైనా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో మహిళలకు ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు మహిళల వేదనలు తీర్చి, ఇందులో అనుకోకుండా మహిళా దినోత్సవం కూడా ఈ రోజే, ఈ మార్చి 8. అంటే మహిళ కూడా ఒక శక్తి స్వరూపిణి. ప్రతి అమ్మవారు రూపంలో ప్రతి మహిళలో అమ్మవారు నడుస్తున్న అమ్మవారే. అటువంటి సుమంగళి పూజ చేసుకోవడము, కుంకుమార్చి అమ్మవారికి చేసుకోవడము రాబోయే కాలంలో ఉన్నటువంటి ఆపదలు నివారించడము జరుగుతుంది. జై శ్రీరామ్.